హాయ్ హలో అండి, ఎట్లుండ్రు? బాగుండ్రా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు నేను బజ్జీ చేస్తున్నా అండి. అయితే కొన్ని అవి బుర్రలు అంటారు కదా, అవి ఉండే కొన్ని ఎంచుతున్నా నేనైతే. చల్లగా ఉంది కదా, చలికాలం అయితే స్టార్ట్ అయిపోయింది. అందుకనే నేనైతే పప్పు చేసిన, దొండకాయ ఫ్రై చేసిన, ఇంకా చపాతి. అందుకనే కొన్ని బజ్జీలు అయితే వేసుకుందామని మిరపకాయ బజ్జీ అయితే వేస్తున్నాండి. పిండి ఇగో తడిపి పెట్టుకున్న. ఇట్లా మిరపకాయలు ఇట్లా కట్ చేసి దాంట్లో కొంచెం ఉప్పు నింపి పెట్టిన, లైట్గా కొంచెం ఉప్పు నింపి పెట్టుకున్న. చలికాలం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఫుల్ చలి పెడుతుంది. పొద్దున్న టైంలో అయితే పిల్లలకు లేచి టిఫిన్ చేయడానికి లేవాలి అనిపిస్తలేదు. అసలు చలి అయితే వాటర్లో చెయ్యి పెడితే అసలు చెయ్యి అయితే ఇట్లా ఈడ్చుకపోతుంది. ఉదయం టైంలో అయితే చలి అంతగానం ఉంటుంది. చల్లగా నీళ్ళు కూడా అసలు లేవాలని అనిపిస్తలేదు. కానీ ఏం చేస్తామండి, లేవాలి ఇంకా, అట్లనే తప్పదు. కొన్ని మిరపకాయ బజ్జీ, కొన్ని ఆలుగడ్డ బజ్జీలు చేస్తున్నా. మా ఆయనకైతే ఈ బజ్జీలు అయితే తినడు, ఇంకా ఆలుగడ్డ బజ్జీ అయితే తింటాడు. తింటే ఒకటి రెండు. గురువారం స్పెషల్ బజ్జీ. ఆలుగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్నా అండి. కొంచెం కారం పొడి వేసిన, కొంచెం కారం, ఆలుగడ్డ కదా సప్పగా అవుతుంది, ఉత్త సాల్ట్ ఒకటి వేసుకుంటే. అందుకనే నేనైతే కొంచెం అంత అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం కారం పొడి వేసిన టేస్ట్ కోసం. ఆలుగడ్డలు అయితే సన్నం కట్ చేసుకోవాలండి. దొడ్డు కట్ చేస్తే ఉడకవు కాబట్టి అందుకనే సన్నగా కట్ చేసిన. బజ్జీ మీకు ఇష్టమా కదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొంతమందికి అయితే ఇష్టం ఉండదు ఆయిల్ ఫుడ్, ఇంకా కొంతమందికి ఇష్టం ఉంటుంది. ఇంకా అట్లా రెడీ అయినాయండి బజ్జీ అయితే. మీకు ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సరే అండి, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సరే, బాయ్.